పార్టీ నాయకులకు ప్రజలకు ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో దొంగలు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు ఇండ్లలో దొంగతనానికి పాల్పడిన దొంగలు ఇప్పుడు ఏకంగా పట్టపగలే చైన్ స్నాకింగ్కి పాల్పడుతున్నారు. భద్రాచలం పట్టణంలోని ఇందిరా మార్కెట్ ప్రాంతంలో కిరాణా దుకాణంలో వాటర్ బాటిల్ కొనుగోలు చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇక వాటర్ బాటిల్స్ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా మహిళ మెడలో 2 తులాల గొలుసులను లాక్కొని దుండగులు పారిపోయారు. లాక్కెళ్లిన గొలుసు దాదాపు 7 తులాలు ఉంటుందని, దాని విలువ మార్కెట్లో సుమారు 6 లక్షలకు పైగా ఉంటుందని బాధిత మహిళ తెలిపారు. సాధారణంగా చైన్ స్నాచింగ్ అంటేనే అంతగా రద్దీ లేని ప్రదేశాలు, నిర్మానుష్య ప్రాంతాలు మాత్రమే జరుగుతుంది. కానీ భద్రాచల పట్టణ నడిపొట్టునేలా జరగడం ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది. ఈ రోజు ఉదయం 6 గంటలకి వాళ్ళు పొద్దున వాటర్ బాటిల్ కోసం వచ్చి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లే ముందు చైన్ లాక్కుని 2 చైన్లు లాక్కుని వెళ్ళిపోయారు. 100 దానికి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి దర్యాప్తు చేసుకుని వెళ్ళారు.